రాజు అయితే కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా కావ్య దగ్గరికి రాజు వచ్చేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరికి వచ్చి ఇలా అడగడానికి చూస్తూ ఉంటాడు. మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి అనేది అడుగుతూ ఉంటుంది. అదేంటండి హాస్పిటల్లో నేను అలా పడి ఉంటే కనీసం చూడడానికైనా రాలేదు అని రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీరు హాస్పిటల్లో పడి ఉంటే నేనెందుకు చూడడానికి రావాలి? మీరు ఫోన్ చేసిన తూరల్లా నేనెందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలి? మీకన్నిట్లికి నేనెందుకు మీ వెనకాతల రావాలి? మీకు నాకు సంబంధం ఏంటి? అని చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా మీరు చెప్పిన అన్నిట్లికి రావాల్సినంత అవసరం నాకేంటి? మీకు నాకు ఎటువంటి సంబంధం ఉంది? అయినా మీరెవరో నేనెవరో అన్నిట్లికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అనేసరికి ఇక రాజు అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కావ్య అయితే అలా అంటూనే ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు నన్ను ఈ రోజు నుంచి కలవకండి అనేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి ముందు వెళ్ళండి అని గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగానే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కావ్య. అలా వెళ్ళిపోతున్న రాజుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా రాజు అయితే కావ్య ఆడిన మాటలకి చాలా బాధపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న రాజుని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా బాధపడుతున్న కావ్యని రాజు అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి కళావతి గారు ఎలా అనేసారు అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటాడు రాజు. ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రాజుని అన్నేసి మాటలు అన్నందుకు కావ్య బాధపడుతూ ఉంటే రాజు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కావ్య కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది.